వెల్కమ్ టు అర్షిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్గా మనం ఏ విధంగా అయితే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అనేది డిస్కస్ చేస్తున్నామో అదేవిధంగా ఈరోజు కూడా ఒక మ్యాటర్ ఆఫ్ 5 to 7 మినిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఒక రెండు విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. వాటిలో మనకి మొదటిది ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ తిలకించినటువంటి అతి పెద్ద తేయాకు ద్విశతాబ్ది ఉత్సవం 200 సంవత్సరాల తేయాకు ఉత్సవాల్లో ఈయన నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆ సందర్భం ఏంటి, దాని యొక్క విషయం ఏంటి అనేది చూద్దాం. తర్వాత మనకి రెండో విషయంగా మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఏమన్నదంటే బాలల సాక్ష్యాలు కూడా విలువైనవే అనేటువంటి ఒక విషయాన్ని సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో తెలియజేయడం అనేది జరిగింది. ఈ రెండు విషయాల్ని బ్రీఫ్గా చూద్దాం. ఇక్కడ మనకి ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల అస్సాం పర్యటన నిమిత్తం సోమవారం గౌహటికి చేరుకున్నారు. అస్సాంలో తేయాకు పరిశ్రమ ప్రారంభమై 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దాదాపు 9,000 మంది నృత్యకారులు, వాద్యకారులు పాల్గొన్న జూమూర్ నృత్యాన్ని ఆయన వీక్షించారు. జూమూర్ పినందిని అనే పేరుతో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం అతి పెద్ద జూమూర్ నృత్య ప్రదర్శనగా రికార్డు సృష్టిస్తుందని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పడినటువంటి కార్యక్రమంలో మోడీ ప్రసంగిస్తూ తేయాకుతో అస్సాంకు ఉన్నటువంటి గాఢానుబంధాన్ని గుర్తు చేశారు. తేయాకు సుగంధాన్ని, నాణ్యతను ఒక ఛాయ్వాలా, టీ అమ్మేవాడు కాక ఇంకెవరు గుర్తించగలరు అని ఆయన అన్నారు. మోడీ తనను తానుగా ఛాయ్వాలాగా చెప్పుకోవడం మనందరికీ కూడా తెలిసిందే. ఏది ఏమైనప్పుడు కూడా అస్సాంలో గౌహటిలో నిర్వహించినటువంటి ఈ యొక్క తేయాకు పరిశ్రమ ప్రారంభమై 200 సంవత్సరాల ఈ యొక్క అతిపెద్ద కార్యక్రమానికి మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని అనేకమైనటువంటి అంశాలని తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి ఇంకా రెండో అంశం ఏంటో చూద్దాం బ్రీఫ్గా. రెండో విషయం, బాలలు చిన్నపిల్లలు ఇచ్చేటువంటి సాక్ష్యాలు కూడా విలువైనవే అని ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు తెలియజేసింది. భారత సాక్ష్యాధార చట్టంలోని సెక్షన్ 118 ప్రకారం బాలల సాక్ష్యము పరిగణలోకి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే సాక్ష్యం చెప్పే చిన్నారికి ప్రశ్నలను అర్థం చేసుకుని వాటికి హేతుబద్ధమైన సమాధానాలు ఇచ్చేటటువంటి సామర్థ్యం ఉందా లేదా ఆ యొక్క బాలలకి అనే విషయాన్ని పరిశీలించాలి. ఓ కేసులో భార్య హత్యకు భర్తే కారణమంటూ ట్రయల్ కోర్టు విధించినటువంటి జీవిత ఖైదును 7 ఏళ్ల కుమార్తె ఇచ్చిన సాక్ష్యం చెల్లదంటూ హైకోర్టు కొట్టివేసింది. ఇక్కడ మనకంటే ట్రయల్ కోర్టు ఏమన్నదంటే ఒక చిన్నపిల్ల ఇచ్చేటువంటి సాక్ష్యం ఆధారంగా భర్తకి 7 సంవత్సరాల జీవిత ఖైదు విధించడం జరిగింది. ఇలాగా చిన్నపిల్లలు ఇచ్చేటువంటి సాక్ష్యం చెల్లదు అని చెప్పేసి హైకోర్టు కొట్టివేయడం అనేది జరిగింది. దీనిపై విచారణ నిర్వహించినటువంటి జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలటువంటి ధర్మాసనం చిన్నారి సాక్ష్యం చెల్లుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ట్రయల్ కోర్టు భర్తకు విధించినటువంటి శిక్షను ఖరారు చేసింది. 4 వారాల్లో లొంగిపోమ్మని ఆదేశించింది. ఈ సందర్భంగా బాలల సాక్ష్యం విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. సాక్ష్యాధార చట్టంలో సాక్ష్యం చెప్పడానికి నిర్ణీత వయసు అనేది పేర్కొనబడలేదు. కాబట్టి బాలల సాక్ష్యాన్ని పరిశీలించకుండా తిరస్కరించకూడదు. సెక్షన్ 118 ప్రకారం చిన్నారి వాంగ్మూలాన్ని నమోదు చేసినప్పుడు ట్రయల్ కోర్టు ప్రాథమిక విచారణ జరపాలి. బాలుడు లేదా బాలిక సాక్షికి ప్రశ్నలు అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం ఉందో లేదో పరీక్షించుకోవాలని చెప్పేసి ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించడం అనేది జరిగింది. కాబట్టి ఇది ఒక ల్యాండ్ మార్క్ కోర్టుగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.